దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో వాక్యంను చదివి ధ్యానిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయునని ఆయనే చెప్పును కదా. యాకోబు గొప్పవాడిగా బ్రతకాలని ఆశతో అన్నయ్యన యాసావును జ్యేష్ఠత్వపు హక్కు కోసం మోసం చేసి జ్యేష్ఠత్వపు హక్కును పొందాడు. అసలు జ్యేష్ఠత్వపు హక్కు వలన యాకోబుకు ఉపయోగం ఏంటని గమనిస్తే, యూదుల ఆచార ప్రకారం ఆస్తిలో కొంత ఎక్కువ భాగం జ్యేష్ఠత్వపు హక్కు ఉన్నవారికి వస్తుంది. ఆ క్రమంలోనే తండ్రి ఆశీర్వాదం కోసం కూడా తండ్రిని మోసం చేశాడు యాకోబు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తాను జీవించడానికి జ్యేష్ఠత్వపు హక్కు ఉపయోగపడలేదు, తండ్రి యొక్క ఆశీర్వాదం కూడా ఉపయోగపడలేదు. చివరకు ప్రాణభయంతో ఇంటి నుండి పారిపోయి దేవుణ్ణి తినడానికి తిండి, ధరించడానికి వస్త్రం కావాలని ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన విని దీవించాడు, ఆశీర్వదించాడు. మనం కూడా మనకు ఏది అవసరమో అది దేవుణ్ణి అడిగితే తప్పకుండా అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపతో మమ్మను, మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి నూతన దినమును మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యం ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.